వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి. ఇన్స్పైర్ లోపల దాదాపు 119 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున 10,000 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లో పడ్డాయి, డైరెక్ట్లీ స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి సార్. సో వాళ్ళని ఎంకరేజ్ చేసేటందుకు గవర్నమెంట్ సైడ్ నుండి 10,000 రూపాయలు పడుతున్నాయి. చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు 102 మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి 17 మంది వచ్చారు. 17 మెంబర్స్. సో తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ లోపల మొత్తము 520 మంది వస్తే 330 మంది గవర్నమెంట్ స్కూల్ నుండి, ప్రైవేట్ స్కూల్ నుండి 190 మంది. సో ఈ 190 కూడా ఎందుకు ఇంప్రూవ్ అయింది అనేది చూస్తే, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి డిఓ గారు కొంత ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలంటే మాత్రం కొంతమంది ఇంక్రీజ్ అయింది. సో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సైడ్ నుండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నుండి ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మెల్లమెల్లగా ప్లే ఏరియాస్ తగ్గుతున్నాయి, ఫిజికల్ స్పోర్ట్స్ అవన్నీ తగ్గుతున్నాయి. ఇలాంటివి కూడా తగ్గించి కేవలం క్లాస్ రూమ్లో కూర్చోబెడితే అది ఓవరాల్ డెవలప్మెంట్కి ఉపయోగపడదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని పూర్తిగా తీసుకొని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి. నేను చూశాను, చాలా కేజీబీవీస్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ చాలా అద్భుతంగా వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అద్భుతంగా ఈరోజు మీ ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వీటికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పూర్తిగా సహకారం అందిస్తాను. నేను ఆ పిల్లలను చూస్తూ ఉంటే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. వాళ్ళకి ఇంకా సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేస్తే, ప్రయోగాలు చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ప్రోత్సహించండి. ఎస్, వాళ్ళతో ఒక ½ ఎకర్, 25 సమ్ ఏరియా వాళ్ళకు కూడా ఇంకా ఐడియా వస్తుంది. కాబట్టి ఆ విధానాలు అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తూ ఉంటేనే రేపు మెయిన్ అంతా అగ్రికల్చర్ మీద బాగుంది. తప్పనిసరిగా మనం దాని మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళం. అది బాగుంటే అందరం బాగుంటాం. సెకండ్, సోలార్. సోలార్ అనేది ఒకటి పవర్ ఉంటే మనం అన్ని సాధించినట్టు అయితే ఉంది. ప్రతి ఒక్కటి పవర్ ఉంటే మనం అన్ని చేసుకునే విధానాలు వచ్చినాయి. ఆ పవర్ని కేవలం కోళ్ళతోనే అయితే మన కోళ్ళు సెకండ్ ఫేజ్కి పోయినాం, పై ఎంత తీసేసినాం, లోపలికి పోతా ఉన్నాం, కోళ్ళు తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ టెక్నాలజీ వాటర్ దగ్గర అంతటి వస్తలేవు. సోలార్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఈ చిన్న క్లాసులలో కనీసం అంత అవగాహన వచ్చేదానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. పిల్లలకు ఈ చిన్న ఆలోచనలనే దానికి ఇంకా కొద్దిగా యాడ్ అయితే తప్పనిసరిగా మనందరికి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనందరికి ఉపయోగపడుతుంది. ఏదో మనం సైన్స్ ఫెయిర్ పెట్టినాం, గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెట్టినామని కాదు. ఎస్, గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నామో మన విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఆ అవగాహనతో అందరం ప్రయోగాలు కావాలి.